అబద్ధం చెప్పాలంటే అవతల వ్యక్తి అంటే భయం ఉండాలి. అవతల వ్యక్తి నాకు డబ్బులు ఇస్తాడు కాబట్టి అతని దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టాలని ఉండాలి. మీకు నాకు మధ్య డబ్బులు లేవు కదా, అందుకని మీకు అబద్ధం చెప్పను. అయితే ఇలా తెలియకుండానో అప్రయత్నంగానో కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాం. అబద్ధం అనేది చాలా అనారోగ్యం చేస్తుంది. అందుకని మనం బతకడం కూడా అబద్ధంలో బతకడం ఎందుకు? ఒక వయసు వచ్చాక కెరటిన్ స్థాయిలను బట్టి కొంతమందికి చిన్న వయసులోనే తల మెరుస్తుంది, దాన్ని రాసుకోవడం ఎందుకు? అలా నిజంలో బతికితే ఎక్కువ ఆరోగ్యం అని నా ఉద్దేశం అన్నమాట. అందుకు అవేమీ ఉండవు. అంటే ఇందులో నా ఆర్థిక విధానం కూడా ఉంది. నేను లోన్కి ఎంత ఎలిజిబుల్లో ఆలోచించి అంత గొప్ప కారు కొనడం కానీ, ఎంత లోన్ నాకు వస్తుందో అని ఆలోచించి అంత పెద్ద ఇల్లు కొనడం కానీ ఉండదు. నాకు ఎప్పుడు చిన్నప్పుడు పెద్దలు చెప్పిన ఒక జాతీయం ఇష్టం, మబ్బులను చూసి కుండలో నీళ్లు ఉంపుకోకు అని. అందుకని నా కుండలో ఉన్న డబ్బు ఎంతో చూసినా ఆ డబ్బుతోనే నేను ప్లాన్ చేస్తాను నా జీవితాన్ని. ఎగ్జాక్ట్లీ. అందుకు ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నది అప్పుడే చిన్నప్పుడే వదిలేసాను అనమాట. కాబట్టి నా కారు ఎలాంటిదైనా, నా ఇల్లు ఎలాంటిదైనా, నాకు 1వ తారీఖు ఉండేటప్పటికి అప్పు అనేది ఉండదు అన్న సంతృప్తి ఉంది చూడండి. ఆ జీవితంలో బతకాలి కాబట్టి ఇంకా యాటిట్యూడ్ అనేదాన్ని నాలోకి రానివ్వలేదు. దట్స్ ట్రూ. మిస్సెస్ అయినా జాబ్ చేస్తారండి? చాలా మంచి జాబ్ చేస్తుందండి, హోమ్ మేకర్ అని. అంతకు మించిన పెద్ద ఉద్యోగం ఇంకోటి లేదు సార్, నిజం చెప్తున్నాను. నిజమే, నేను ఒప్పుకుంటా ఆ విషయంలో. నిజంగా అంతకు మించిన పెద్ద ఉద్యోగం ఇంకొకటి లేదు. ఏ మగవాళ్ళైనా చేయగలడా చెప్పండి? ఒక లేడీ చేసే పని ముందు ఒప్పుకుంటాను, ఇది ఒప్పుకోలేదు. ఎందుకో ఎందుకో చెప్పండి. చాలా మంది హౌస్ హస్బెండ్స్ కూడా ఉన్నారండి, నేను చేయలేనేమో కానీ. అందరూ అలాగంట, నేను చేయలేనేమో కానీ ఎవరు చేసేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మీరు అమెరికా తెలుగు దంపతులను చూడండి, ఇంచుమించు అందరూ అలాగే ఉంటారు. ఒక పనికి లింగభేదం చూపించకూడదండి. అది అక్కడ ఇక్కడ మన వాళ్ళే అక్కడికి వెడితే అన్నీ చేస్తారు. అదే వ్యక్తి ఇక్కడికి వస్తే ఇతనేదో నువ్వు చేయడానికే పుట్టావు, నేను చేయించుకోవడానికే పుట్టాను అన్నట్టుగా ఉంటాడు. అది తేడా. అది ఒక తరం వరకు ఉంది కానీ ఈ తరంలో మరి మీరు చేస్తారంటే నేను చేయను. ఎందుకంటే నేను నా వృత్తి మీద నాకు 17-18 గంటలు పడుతుంది కాబట్టి. కానీ నిజానికి రీసెర్చ్ ఉంటుంది కదా సార్ ఎందుకంటే పుట్టినరోజు పాటలు, పెళ్లి పాటలు, చావు పాటలు, ప్రేమ పాటలు, ఫస్ట్ నైట్ పాటలు, ఇలా చూసుకుంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పాట, ఎన్ని పదాలు మనం అందులో పుట్టించాలి, కొత్త కొత్త పదాలు, కొత్త ఫీలింగ్ని. ఎన్ని ఏళ్ల పాటు ఉన్న పాటల్ని ఎక్కడ ఇది అలాగే ఉంది కదా, ఇది అవర్డే కదా, ఇది ఆ ట్యూనే కదా అన్న ఫీలింగ్ రాకుండా రాయాలంటే బాబోయ్. అంటే ఒక్కొక్కరిది ఒక్కో జీవితం కదండి. ఆ ప్రతి సన్నివేశానికి ప్రతి ఒక్కరూ ఒకేలా స్పందించరు. కరెక్ట్. ఒక మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీ కారుకు ఒకళ్ళు చుట్ట పెడితే మీరు స్పందించినట్టు ఇంకో వ్యక్తి స్పందించకపోవచ్చు. మీరు ఎందుకమ్మా చూసుకోవచ్చు కదా అని కూల్గా అంటారేమో, ఇంకొకడేమో అతనికి ఉన్న సంస్కృత భాష అంతా బయటికి తీస్తారు. అలా రకరకాలు ఉంటాయి కదా. అలాగే ఏ ఇద్దరు రచయితల జీవితాలు ఒకలా ఉండవు. కాబట్టి ఆయా సన్నివేశాలకి తను చూసిన జీవితంలో తను స్పందించిన తీరేంటో ఆ తీరు ప్రకారం ఆ పాట ఉంటుంది. అంటే మీరు అన్నంత కాంప్లెక్స్ కాదు అది, కేవలం స్పందన అంతే. అంటే ఇటు సొసైటీకి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మీరు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు, ఎన్నో స్టేజెస్ని మీరు పంచుకున్నారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఇలాంటి ప్లేస్లో కానీ మీ సింప్లిసిటీ మీకు ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదా? ఒకసారి ఒక పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్తో పాటే వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్ వరకు అలా రానిచ్చి ఎవరైతే ఒక్క తోపు తోసాడు. అయ్యో, వస్తే తల వెళ్ళి అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్కి వెళ్ళి తగిలి. తర్వాత వెంటనే అటు ప్రొడ్యూసర్ గారు చూసి అతను లిరిక్ రైటర్ రండి అని ఆయన తీసుకొచ్చేటప్పటికి ఈయన చాలా పశ్చాత్తాపడి పాపం ఆయనే దగ్గర నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు సుధామూర్తి గారు టైపు. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఆవిడంతే. ఎయిర్పోర్ట్కి అంత కాటన్ సారీ కట్టుకుని కాసిన పూలు మట్టి గదులు వేసుకుని వెళ్తే అది ఎకానమీ అండి, బిజినెస్ క్లాస్ అయితే ఎకానమీ కాదు, బిజినెస్ క్లాస్ వైపు మీరు వెళ్ళకూడదండి, దట్ ఇస్ నాట్ ఫర్ యూ, మీలాంటి వాళ్ళ కోసం కాదని ఆపేశారు. సో జనాలు ఏంటంటే మనం వేసుకున్న బట్టల్ని, మనం పట్టుకున్న ఫోన్ని, మనం పట్టుకెళ్ళే ప్రతి వస్తువుని క్యాలిక్యులేట్ చేసి మన చెప్పులతో సహా, మన కార్లతో సహా, మనం మెళ్ళో వేసుకునే వాటితో సహా
మనకి వాల్యూ ఇస్తున్నారు. మొదటి పరిచయంలో అలా జరగచ్చేమో కానీ తర్వాత తర్వాత మారుతుంది కదా. ఇప్పుడు సుధామూర్తి గారు అనే వ్యక్తి బ్రాండ్ల పేర్లను చూడక్కర్లేదు, ఆవిడ పేరు ఒక బ్రాండ్ అయింది. ఎగ్జాక్ట్లీ అంటే నారాయణమూర్తి గారు అనే ఆయన అంత సాధించి అన్ని చేసినా కూడా ఈవిడ వైయక్తికంగా ఎదిగి ఈవిడ కంటే ఈవిడ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. అవును అవును తర్వాత తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏముంది, వాళ్ళు బట్టలు చూసి నగలు చూసి బిజినెస్ క్లాస్ ఇవ్వకపోతే బోర్డింగ్ పాస్ చూసని ఇవ్వాల్సిందే. ఏం చేస్తారు? అది రెండో స్టెప్ అంతే కదా. 2 నిమిషంలో తెలుస్తుంది. 2 నిమిషంలో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక పాట, ఏదేమైనా సఖి విడువను నిన్నే. బా, ఎంత అద్భుతమైన పాట సార్ నిజంగా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనండి, ఒక ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య ఇది కానివ్వండి, అసలు నేనైతే ఆ పాట విని ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయో నిజంగా. అంటే రెహమాన్ గారికి దాంట్లో అగ్రతాంబూలం ఇవ్వాలి. ద్విజావంతి రాగంలో ఈ కాలానికి మెచ్చేలా, ఈ కాలం ప్రజలు మెచ్చేలాగా బాణీ కట్టడం అనేది మామూలు విషయం కదా. అలాంటి బాణీ వచ్చినప్పుడు ఇంక వదులుకుంటా. ఒక్క లైన్ పాడరు ప్లీజ్. నాకు అందులో 2 వర్షన్స్లోనూ ఫేవరెట్ లైన్స్ చెప్తా. ప్లీజ్. చిట్టి గొలుసు చప్పుళ్ళకు చెంతకు రానా, బొట్టుకు ఒక ముద్దు నొసగి బానిస కానా అని ఆ చరణంలో చివరి లైన్ వస్తుందన్న. మన నడు మన ఏ వాదమైన ఓటమి నాదే, ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే. అమ్మాయి పాడే వర్షంలో మంచి లైన్ ఏంటంటే, అన్య స్త్రీని ఆదుకుంటే అడ్డగింతునా. ఇదన్నమాట. అంటే నాకు ఆ ఈర్ష్య ఉండదు. ఒక అమ్మాయిని ఆదుకుంటున్నామన్న, వేరే అమ్మాయిని ఆదుకుంటున్నామంటే ఆ ఈర్ష్య నాకు ఉండదు అని చెప్పడం అనమాట.